హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ ఫుడ్ ట్రావెలర్ చిన్నం షెఫ్. సో ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుందామని చేస్తున్నాను. అబ్బా, ఈ క్లైమేట్ చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది. అసలు ఎందుకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నానంటే అందరూ అంటే ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు నేను చాలా టెన్స్గా ఉన్నాను. అసలు ఎలా ఉంటుంది ఏంటి, అసలు సబ్స్క్రైబర్స్ వస్తారా, వ్యూస్ వస్తాయా రావా అని. బట్ ఎంత బాగా ఆదరించారంటే నన్ను చెప్తాను. ఒక్కొక్క వీడియో, ఫస్ట్ వీడియో 35K అండ్ సెకండ్ వీడియో 20K, థర్డ్ వీడియో 28K. అసలు ఇంతలా ఆదరిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒకసారి నేను పడిన కష్టానికి మీరు చూపించిన ఆదరణకి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఇదే ఆదరణ ఇదే విధంగా ఉంటే కనుక నేను గోవా కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ప్లేసెస్కి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ ఆధారం ఇంకా బాగుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నైట్ బెల్గం చేరుకునేసరికి 3 అయిపోయింది. సో ఓయోలో రూమ్ బుక్ చేసుకున్నాను. ఏదో పర్లేదు, అలా ఉంది. జస్ట్ ఒకసారి రూమ్ చూపిద్దాం కదా అని చెప్పి ఆన్ చేసాం అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి సో ముందైతే కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో ఇది ఒకసారి మీకు ఇదన్నీ చూపిద్దామని చెప్పి నేను మెట్లు దిగుతున్నా. नाश्ता में क्या है? एक बेन्ने डोसा. हाँ, एक बेन्ने डोसा. हाँ, बराबर. एक बेन्ने डोसा. कौन सा बेन्ने डोसा? ओके. ఇది బెన్ని దోశ కొంచెం. సో ఇదేంటంటే ఇక్కడ స్పెషల్ బటర్ దోశ. దోశ అయితే క్రిస్పీగా బాగుంది. వేడిగా ఎందుకంటే బటర్ కూడా హోమ్ మేడ్ బటర్, మనకి ఇంట్లో చేసుకుంటే వైట్గా వస్తుంది కదా, ఆ బటర్ వేసారు. థ్యాంక్ యూ. సో అలా నొక్కితే ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 206 చెక్అవుట్. కపిల్ టవర్లో ఈ హోటల్ని మనం స్టే చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నాం మనం. కాకపోతే ఇక్కడే ఒక మంచి రెస్టారెంట్లో లంచ్ సూపర్ ఉంటుంది. అసలు లంచ్ చాలా బాగుంటుంది. అక్కడ కనుక్కుంటే వాళ్ళు 1 వరకు రెడీ అవ్వద్దన్నారు. ఇప్పుడు 11 అయింది. రసరాజ్ అని ఉంది కదా, హోమ్ మేడ్ ఫుడ్ దొరుకుతుందంటే ఇక్కడ. లంచ్ చాలా బాగుంటుంది. అదే టైమింగ్స్ కూడా ఇచ్చారు, 1 to 3:15, 8 to 10:15. సో రిటర్న్ జర్నీలో లంచ్ డిన్నర్ మనం ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. విల్ స్టార్ట్ అవర్ జర్నీ టు గోవా. గోవా. సిటీ అంతా ట్రాఫిక్గా ఉంది. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఇదో చెట్లు, ఎండ అసలు కిందకే రావట్లేదు. రైల్వే ట్రాక్ కూడా ఫ్లైఓవర్ కడుతున్నట్టున్నారు. ఫుల్ ట్రాఫిక్. మధ్యలో పోలీస్
పోలీసు వాళ్ళు పేపర్లు చెక్ చేయడం. చూడండి వెహికల్స్ ఎలా చెక్ చేస్తున్నారు. మనల్ని కూడా ఎక్కడైనా ఆపొచ్చు, ఎందుకంటే వేరే స్టేట్ బండి కదా. సో ఒకవేళ వాళ్ళు ఆపినా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చూస్తారు అంతే. మనం ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి. అందుకే ఎప్పుడు పేపర్లు బండితో పాటు ఉండాలి. స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్, పూల మార్కెట్, పళ్ళ మార్కెట్, స్వీట్ షాపులు, ఇప్పుడు కొంచెం హైవే ఫీల్ వస్తుంది. ఫీల్ వచ్చేలోపు మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. VTU విశ్వేశ్వర టెక్నాలజికల్ యూనివర్సిటీ. యూనివర్సిటీ దగ్గర మళ్ళీ బిస్కెట్లు, ఫ్రూట్స్ బాగా. ఇప్పటివరకు కొండ ఎక్కే, ఇప్పుడు మళ్ళీ కొండ దిగుతున్నట్టుగా ఉంది, ఎందుకంటే అంతా దిక్కు కింద కిందకి ఉంది. డెల్టా రెస్టారెంట్ దగ్గరలోనే ఉండొచ్చు, ఎందుకంటే ఇందాక బెల్గాంలో వాళ్ళు మనకి చెప్పిన దీని ప్రకారం నర్సరీ వస్తుంది, తర్వాత పెద్ద టర్నింగ్ వస్తుంది అని చెప్పారు. కాబట్టి అన్నీ ఫిక్స్ అవుతున్నాం, అంటే అవన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి. సో ఇక్కడ కూడా వెహికల్స్ ఆగి ఉన్నాయి. డెల్టా కాటేజెస్, ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఓకే ఓకే, వీళ్ళకి బెల్గాంలో కూడా ఏదో ఆఫీస్ ఉంది. ఎగ్ థాలీ, వెజ్ థాలీ, చికెన్ థాలీ, మటన్ థాలీ, చికెన్ స్పెషల్ థాలీ, మటన్ స్పెషల్ థాలీ, బంగడా థాలీ, కింగ్ ఫిష్ థాలీ, ఎగ్ ఫిష్ థాలీ. బాంగ్లా ఫిష్ ఫ్రై చేసేది, గ్రేవీ, ఆలు మటర్ సబ్జీ అనుకుంటే, పెరుగు, సలాడ్, కప్పు రైస్. వెజిటబుల్ సబ్జీ విత్ చపాతి. ఫిష్ ఎలా ఉందో చూద్దాం. వాళ్ళు థాయి స్టైల్ బాగుంది. బాంగ్లా ఫిష్ రవ్వ ఫ్రై చేశారు కదా, మసాలా ఉంది, పైన క్రిస్పీగా ఉంది. బాంగ్డా మనకేమో ఖానా కడతా అంటాం కదా, ఆ ఫిష్.
నేను పెరుగన్నా ఎక్కువ తింటా, కొంచెం తిన్నా, ఎందుకంటే మళ్ళీ మనం ట్రావెల్ చేయాలి కదా. మళ్ళీ పీకల్లాగా తినేస్తే నిద్ర అది కూడా వస్తుంది. సక్సెస్ఫుల్గా లంచ్ కంప్లీట్ అయింది. Thank you. వెల్కమ్. అయితే ఒక వాటర్ బాటిల్, బంగ్లా ఫిష్ థాలి 200 అయింది. చూడండి, డెల్టా కాటేజెస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. బెల్గాం నుంచి ఆల్మోస్ట్ మనం ఒక 2 hours జర్నీ చేసిన తర్వాత వస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతానండి.